పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకు అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే యేసు ప్రభుతో చూడండి, పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో నా సహోదరు ఎల్ల నేనేదైనా తప్పిదం, నా సహోదరుడు నా ఎల్ల ఏదైనా తప్పిదం చేస్తే నేను అతన్ని ఎన్ని మార్లు క్షమించాలయ్యా అని అడుగుతున్నాడు. నేను నా సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలయ్యా అని అడిగి ఏమన్నాడంటే, 7 మార్లు మటుకు నేను క్షమించాలా అని అడుగుతున్నాడు. అయితే చూడండి, యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నీ సహోదరుడు నేను తప్పిదం చేశాడనుకో 7 మార్లు మటుకు కాదు కానీ 70 ఏళ్ల మార్లు నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలి అని చెబుతున్నాడు. చూడండి, చాలా మంది యొక్క జీవితాల్లో క్షమాపణ గుణం అనేది ఉండిద్దండి, ఉండదండి. క్షమించడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనుషుడు క్షమించేదానికంటే ఆ వ్యక్తి మీద బాగా అధికంగా పెట్టుకుంటాడండి. ఏం పెట్టుకుంటాడండి? క్షమించే మనసు కంటే ఇతరుల మీద కక్ష పగబెట్టుకొని ఆ వ్యక్తిని ద్వేషించి ఆ వ్యక్తిని బాధపరిచి ఆ వ్యక్తిని గాయపరచడం అంటే మనుషునికి చాలా ఇష్టం. కానీ దేవుడు స్పష్టంగా ఏం చెబుతున్నాడంటే, నీ సహోదరుడు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ సంబంధులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ కుటుంబీకులు కానీ నిన్నేదైనా శోధించినా కానీ, నిన్ను గాయపరిచినా కానీ, నిన్ను బాధ పెట్టినా కానీ, నిన్ను హింసించినా కానీ, నిన్ను మోసం చేసినా కానీ, నిన్ను అనేక విధాలుగా దూషించినా కానీ, నీ తోటి వ్యక్తిని నువ్వేం చేయాలంట? ఏం చేయాలండి? క్షమించాలి ప్రియమైన సహోదరి సోదరులు. ఎందుకంటే క్షమాపణ గుణం అనేది చాలా మంచిదండి, చాలా విలువైనదండి. అలాంటి గుణము చూడండి, మనుషులకు ఉండేనంట. ఆ మనుషుడు ఏమవుతాడండి? హెచ్చరించబడతాడు ప్రియమైన సహోదరి సోదరులారా. కాబట్టి క్షమాపణ అనేది మనిషికి చాలా విలువైనదండి. ఆ క్షమాపణ కానీ మనిషిలో లేకపోతే ఆ మనిషిని ఏ వ్యక్తి కూడా ప్రేమిస్తాడండి. ఈ వ్యక్తి చూడు, ఎన్ని సంవత్సరాల పైన, ఎన్ని యుగాల పైన పగతోనే ఎన్ని ఉన్నాడు, అలాంటి వ్యక్తితో నాకు స్నేహం వద్దంటారు. అలాంటి వ్యక్తి దగ్గర పోయి పరామర్శించను కూడా పరామర్శించరు ప్రియమైన సహోదరి సోదరులారా. ఒక చోటంట ఒక యజమానుడు ఉన్నాడంట. ఎవరన్నాడు? ఒక యజమానుడు అంట ఒక మనుషుల్ని ఏం చేశాడంట అండి? అప్పిచ్చాడంట ఒక మనిషికి. ఎంత ఇచ్చాడు అప్పుడు? 10,000 ఎంత ఇచ్చాడంట అండి? తలంతులు ఇచ్చాడంట. ఒక యజమానుడు 10,000 తలంతులు ఒక మనుషునికి అప్పిచ్చాడంట ప్రియమైన సహోదరి సోదరులారా. తలంత అంటే ఎంత అండి? 3,600 ఒక తలంతు. మరి 10,000 తలంతులు అంటే ఎంత అండి? 3,60,00,000. ఒక మనుషులకు చూడండి, ఒక యజమాని అంట 3,60,00,000 అప్పించాడు. అప్పించి
ఒక దినాన అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని కింద ఉన్నటువంటి పనివారు ఆ వ్యక్తిని అప్పు తీర్చమని యజమానుని వద్దకు తీసుకొచ్చారంట. ఈ యజమాని ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఈ అప్పు తీర్చట్లేదు కాబట్టి ఇదిగో నీ భార్య నువ్వు నీ బిడ్డలందరూ కలిసి అమ్ముడు పోయినా కానీ నా అప్పు నాకు తీర్చండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తానన్నాడు. ఆ యజమాని చూడండి, ఆ పనివారిని అప్పు తీసుకున్నటువంటి వ్యక్తిని ఇదిగో ఎంతో క్రూరంగా మాట్లాడుతుంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అయ్యా నేను నీ అప్పు తీర్చగలను చెబుతున్నాడండి. తీర్చలేనయ్యా, కొంచెము నా విషయంలో ఓర్చుకోయా, కొంచెము నా మీద కనికరించయ్యా, కొంచెము నా మీద జాలి చూపించి నా కుటుంబాన్ని విడిచిపెట్టాయని ఆ యజమాని యొక్క ఎదుట సాష్టాంగపడి ఏం చేస్తున్నాడండి? సాగిలపడి ఏం చేశాడండి? బ్రతిమాలు కొన్నాడండి. బ్రతిమాలు కొండి యజమాని ఏం చేశాడు? ఆ వ్యక్తి యొక్క విషయంలో మరిదిగో నువ్వెంత బ్రతిమలాడుతున్నావు కదా, నీ కుటుంబం కొరకు ఇంత బాధపడుతున్నావు కదా, ఇదిగో ఈ అప్పు నీ ఇష్టమైతే కట్టు, లేదంటే ఏమన్నాడండి? నిన్ను నేను క్షమిస్తానయ్యా అన్నాడు. అయితే చూడండి ఆ మాట, ఈ అప్పున్న వ్యక్తి చూడండి క్షమించాననగానే సంతోషంగా ఈ అప్పున్న వ్యక్తి ఏం చేశాడంట? చక్కగా ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అప్పున్న వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పు ఉన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? ఈ అప్పున్న వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పు ఉన్నాడంట. ప్రియమైన సహోదరి సహోదరులు, అయితే ఆ మనిషి అప్పున్న వ్యక్తిని తీసుకొచ్చాడండి. అప్పున్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు నా అప్పు తీర్చు, లేదంటే నేను నిన్ను చంపేస్తానన్నాడు. ఏమన్నాడు? నువ్వు నా అప్పు తీరిస్తే బాగుండేది, తీర్చలేదంటే నేను నిన్ను చంపేస్తానంటే చూడండి ఈ వ్యక్తి భయపడుతున్నాడు. ఈ వ్యక్తి ఎంత అప్పు అన్నాడు? ఎంత ఉన్నాడు అంటండి? 100 దేనారములు అప్పు ఉన్నాడంట. ఎంత అప్పు అన్నాడు? 100 దేనారములు అప్పు అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, ఒక్కొక్క దేనారం ఎంత అంట? ఎంతండి? ₹1 మరి ఒక దేనారం ₹1 అయితే 100 దేనారములు అంటే ఎంత అప్పు ఉన్నాడండి? ₹50 అప్పు ఉంటే చూడండి ఈ వ్యక్తి ఆ మనుషుని అంటే గాయపరిచి ఆ వ్యక్తి ఇదిగో బతిమాడుతున్నాడంట. అయ్యా ఇదిగో నేను ఎలాగలా ఇదిగో నీ అప్పు తీరుస్తానయ్యా, నా విషయంలో కొంచెం ఓర్చుకోయ్యా అని చూడండి అప్పున్న వ్యక్తిని అప్పున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంట? బ్రతిమాలాడుతున్నాడంట. బ్రతిమలాడుతాడు విన్నాడా? ఖండితంగా ఇదిగో నువ్వు నా అప్పు తీర్చట్లేదు కాబట్టి నువ్వు చెరసాల్లోకి వెళ్ళమని చెప్పి అప్పున్న వ్యక్తిని ఏం చేశాడు? ఈ వ్యక్తి చెరసాల్లో వేసాడు. చూడండి మొదటగా యజమానికి అప్పున్న వ్యక్తి ఎంత అప్పున్నాడు? 3,60,00,000 అప్పున్నాడు. ఆ యజమాని చూడండి తను బాధపడ్డాడని తన మీద ప్రేమతో ఏం చేశాడు? అప్పు మొత్తాన్ని క్షమించాడు. మరి అన్ని కోట్ల అప్పు తీర్చుకున్నాడేనా? క్షమించబడ్డాడే. మరి ఆయన కింద ఉన్న వ్యక్తి ఎంత అప్పు ఉన్నాడు? ₹50 అప్పు ఉన్నాడు. మరి అన్ని కోట్ల అప్పు తీర్చుకున్నాడే, క్షమించాడే నా యజమానుడు. నేను కూడా నా కింద ఉన్నటువంటి అప్పు చేసిన వ్యక్తిని క్షమిద్దాం అనుకున్నాడా? ఇదంతా అక్కడున్న పనివారు చూశారంట. చూసి ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి ఆ యజమానికి వర్తమానం చెప్పారండి. అయ్యా నువ్వు ఇదిగో పలానా వ్యక్తికి తప్పు ఉంటే ఆ వ్యక్తిని నువ్వు క్షమించావు, కానీ ఇదిగో ఆ వ్యక్తికి ఇదిగో ఇంకో వ్యక్తి అప్పు ఉన్నాడంట, ఆ వ్యక్తిని క్షమించకుండా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చెరసాలలో వేశాడయ్యా అని చెప్పగానే యజమానుడు
డబ్బున్న పనివారి దగ్గరికి వచ్చి ఏం చేశాడు, ఇదిగో నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేదు, నేను నిన్ను క్షమించాను కదా, నేను నీ విషయంలో ఓర్చుకున్నాను కదా, నీ విషయంలో నిన్ను ప్రేమించి నీ అప్పు మొత్తాన్ని ఇదిగో ఇక నువ్వు కట్టొద్దని చెప్పాను కదా, నువ్వెందుకు అలా చేయలేకపోయావు, నువ్వెందుకు ఎదురు వ్యక్తిని క్షమించలేకపోయావు, నేను నిన్ను క్షమించినట్టుగా నువ్వు ఆ వ్యక్తిని క్షమిస్తే సరిపోయింది కదా, నువ్వు క్షమించలేదు కాబట్టి నిన్ను ఏం చేశాడండి, బాధపరిచే వారి చేతికి ఆ వ్యక్తిని అప్పగించాడు. ఏం జరిగింది చెప్పండి, తను చేసుకున్నటువంటి తప్పేందంట, ఎదుటి వ్యక్తిని క్షమించకపోవడం. ప్రేమైన సహోదరి సోదరుల, మరి తనకంటే అధికారి, తనకంటే యజమానుడు, తనకంటే రాజు, తనకంటే గనుడు అతను క్షమించినప్పుడు చూడండి, అలాంటిది రాజు అతను క్షమించినప్పుడు ఇతను ఎంతనే వాడండి, ఇతను మరి తన కింద ఉన్న వాడిని క్షమించాలి కదా. చాలా మందిలో క్షమాపణ గుణం ఉండదండి, క్షమించే గుణం ఉండదు. ఏమంటారంటే, ఇదిగో నేను చచ్చేంత వరకు కూడా ఈ వ్యక్తిని క్షమించనంటారు. నా ప్రారంభమైన నేను ఆ వ్యక్తిని క్షమించనంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది, నీ పొరుగువాడు నిన్నెంత బాధ పెట్టినా, నిన్ను ఎంత హింసించినా, నిన్నెంత గాయపరిచినా, నిన్నెంత శోధించినా, నిన్ను ఏం చేసినా కానీ నువ్వు ఆ వ్యక్తిని ఏం చేయాలంట, ఏం చేయాలండి, క్షమించాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, యజమానుడు ఆ వ్యక్తిని క్షమించినట్టుగా ఆ వ్యక్తి కూడా తన కింద ఉన్నటువంటి మనుషుల్ని క్షమిస్తే ఆ కుటుంబం ఏమయ్యేదండి, ఏమయ్యేది, బాగుపడేదండి. ఇప్పుడు ఏమైపోయాడు, తనకి క్షమించే గుణం లేదు కాబట్టి ఆ యజమానుడు తనకి శిక్ష వేశాడండి. కాబట్టి వాక్యం ఏం చేస్తుంది చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నట్లయితే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని అల్లా నా పరలోకము తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. మనం మనుషుల్ని ఎలా క్షమించాలంట, హృదయపూర్వకంగా క్షమించాలంట. చాలా మంది క్షమాపణలు ఎలా ఉంది అంటే పైన ఉంది. ఎలా క్షమిస్తారు, హృదయంలో తన మీద కోపాన్ని ఉంచుకుంటారు, తన మీద పగను ఉంచుకుంటారు, తను చేసిన తప్పులు గుర్తు పెట్టుకుంటారు. బయటికి మటుకి అన్నా బాగున్నావా, అక్క బాగున్నావా, ఇదిగో నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు ఇదిగో బాధపడవద్దు, నీ మీద నాకే బాధ లేదని చెబుతాడు. కానీ మనసులో ఏం పెట్టుకుంటాడండి, కచ్చి పెట్టుకుంటాడు. కచ్చి పెట్టుకుని బయటకు మటుకి నవ్వుతా మాట్లాడతాడు. ఏముందలే, అదేం తప్పలే, నువ్వు చేసింది ఏముందలే, నేనంత సీరియస్గా తీసుకోలేదు. ఏమంటారండి, నేనేమనుకోవట్లేదులే అంటారు. ఏమంటారండి, నేనేమి అనుకోవట్లేదులే, నువ్వు బాధపడమా అంటారు. కానీ బయటికి ఎలా ఉంటారండి, నవ్వుతా మాట్లాడతారు. కానీ క్షమిస్తారా? ఆ వ్యక్తి పక్కకు పోగానే ఆ కుటుంబంతో చెబుతారు, నేను ఆ మనుషుల్ని నేను చచ్చిపోయేదా కూడా క్షమించను. ఏదో నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నా తల్లిదండ్రుల కోసం ఆ సమయంలో అట్లా చెప్పాను, సరేలే క్షమించాను. చాలా మంది యొక్క జీవితాలు చూడండి వేషధారు లాగుంది, కానీ హృదయపూర్వకంగా ఎదుటి వ్యక్తిని క్షమించేటట్లేదండి. హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటండి, ఏంటంట, యేసు ప్రభుని ఏం చేశారండి, సిలువ వేశారండి. ఎవరండి, అక్కడున్న ప్రజలు యేసు ప్రభుని సిలువ వేస్తుంటే అక్కడున్న మనుషులు చూడండి, సైనికులు అతన్ని హింసించారండి. యేసు ప్రభుని హింసిస్తే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఏడుతుంటే ఏమన్నాడు, యేసు ప్రభు అన్నాడండి, అమ్మా నా కోసం కాదు ఏడ్చేది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవన్నాడు.
చూడండి, స్టిఫెన్ ని రాళ్ళు పెట్టి కొడుతున్నప్పుడు, అతను చూడండి రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నప్పుడు ఆ స్టిఫెన్ ఏమన్నాడండి? ఏమన్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం చదువుకున్నట్లయితే, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఏందండి? ఏం చేశాడంట? రాళ్లతో కొట్టి చంపుతుంటే, అయ్యా ఈ వ్యక్తులు నువ్వు ఏం చేయమన్నాడు? క్షమించమని అంటున్నాడు. అలాంటి క్షమాపణ కూడా మనకు ఉందండి. చూడండి, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎమ్మటినే 10 మాటలు అంటామని, ఒక దెబ్బ కొడతానికి వస్తే ఎమ్మటినే 10 దెబ్బలు కొడతామని. వాళ్ళు అసలు మనల్ని ఏదైనా చేయాలనుకునే లోపే మనం ఆ వ్యక్తుల్ని చేసేస్తాం. లేదండి, వాడెవడు, ఆమె ఎవరు, నన్ను అనేంత మాత్రం రాలా నేను ఆ వ్యక్తినిగా క్షమించనంటాను. మనలో కోపాలు, క్రోధాలు, కక్షలు, గర్వాలు, డంబాలు పెట్టుకొని ఇతరులు మనం క్షమించవాలి. స్టెఫెన్ అలాంటి వాడండి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. మరి అతను రాళ్ళు పెట్టి కొడుతుంటే ఆ వ్యక్తిని దూషించాడా? ఆ వ్యక్తిని హింసించాడా? ఆ వ్యక్తిని ఏమన్నా అన్నాడా? ఏమన్నాడండి? అయ్యా ఏమన్నాడు? వారి మీద ఈ పాపం మాపోతాయి అన్నాడు. వారిని క్షమించమన్నాడు. మరి అలాంటి క్షమించే గుణం మనలో ఉందా? ఉందండి. మనం మన బిడ్డలు క్షమించం, మన భార్యని క్షమించం, మన తల్లిదండ్రులు క్షమించం, చుట్టూ ఉన్న స్నేహితుల్ని క్షమించమండి. క్షమిస్తామండి? మన కుమారుడు తప్పు చేస్తే క్షమిస్తావా? క్షమిస్తామండి? ఒక తండ్రి చూడండి, తన కుమారుడు తప్పు చేస్తే ఆ తండ్రి ఏం చేశాడంట? ఏం చేశాడండి? ఒక తండ్రికి 2 కుమారులు. 2 కుమారులు. చిన్నవాడు తండ్రి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో నేను నీతో ఏంటో నాకు ఇష్టం లేదు, కాబట్టి నా ఆస్తి నాకు పంచి, నా ఆస్తితో నేను సంతోషంగా జీవిస్తాను, నేను అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి సంపాదించుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నీకు మాకు సంబంధం లేదని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంట? దుర్వ్యాపారాలు చేశాడండి. డబ్బు ఉందగా చక్కగా ముందు తాగాడు, చక్కగా చూడండి వ్యభిచారం చేశాడు, చక్కగా చూడండి గంజాయి వ్యాపారం, అన్ని వ్యాపారాలు చేశాడు. చేసి ఆ ఉన్న డబ్బు మొత్తాన్ని స్నేహితులతో పాటు లగ్జరీగా జీవించి ఆ డబ్బు మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఆ డబ్బు మొత్తాన్ని పాడు చేసుకున్న తర్వాత తనకి తినడానికి కూడా తిండి లేదు, దగ్గరలో తండ్రి లేడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయి బ్రతికడానికి. మరి ఇంకేం చేయాలి? బ్రతకడానికి ఏమి లేదు కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? ఒక యజమాని దగ్గర పనికి వెళ్ళాడు. ఏ పనికి? పందుల్ని మేపడానికి వెళ్ళాడు. ప్రేమైన సహోదరి, ఆ పందుల్ని మేపే దగ్గర ఇతనికి ఆహారం కూడా లేదండి. లేకపోతే ఆశ ఏమని పుట్టిందంటే, పందులు తినే పొట్టైన తిని బ్రతుకుదాం అనుకున్నాడు. అయితే ఆ పందులు ఆ పొట్టు కూడా మిగల్చట్లేదు. ప్రేమైన సహోదరి సోదరులారా, ఇంకా ఆ బాధతో అనుకున్నాడు, నేను నా తండ్రికి కుమారుడుగా కాకపోయినా, ఏమనుకున్నాడండి? నేను తండ్రి కుమారుడుగా కాకపోయినైనా నా తండ్రి కింద ఎంతో మంది పనివారు ఉన్నారు. ఈ దూర ప్రాంతంలో ఈ పందులు మేపుతూ ఆహారం లేక చచ్చిపోయే కంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళి పనివాడిగా బ్రతకడం మేలనుకున్నాడు. అనుకొని ఎమ్మటినే చూడండి తన తండ్రి వద్దకు వెళ్ళాడు.
ఎందుకు వెళ్ళాడు? అయ్యా ఇదిగో నేను నీ కుమారుని అని చెప్పుకోవడానికి వెళ్ళాడా? అయ్యా నీ పని వారితో పాటు నన్ను కూడా ఒక పనివాడికి చూసుకొని అడుగుదామని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? తండ్రి అగపాడు కానీ తండ్రిని ఏమన్నాడు? అయ్యా నేను ఏం చేశాడంట? పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాడు. అయ్యా నా పాపాన్ని క్షమించాయంటే తండ్రి ఎమ్మటి ఏం చేశాడంటండి? లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసింది, ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యులను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. చూడండి, మరి లక్షల కోట్లు డబ్బు తీసుకెళ్ళి లాభం చేసి కొడుకు వస్తే ఆ కొడుకును మనమైతే ఏం చేస్తామండి? హత్తుకుంటావా? అరే అసలు నీ డబ్బులు నీకు ఇచ్చాను, నీకు నాకు సంబంధం లేదంట. అసలు నువ్వు మా ఇంటికి ఏంటి లోపలికి రావాలి అంటావా? అంటావా? అరే ఇదిగో నేను అసలు నేను చచ్చిపోయినా క్షమించను రా అంటాడు. మరి తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుడు తప్పు తెలుసుకున్నాడని మరలా కుమారుని పిలిచి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి చేతికి ఉంగరం తొడిగి కాళ్ళకి చెప్పులు తొడిగి కొవ్విన వధువు, చూడండి కొవ్వినటువంటి పశువుని వధించాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ కుమారుడి మీద ఏముంది? తనకి ప్రేమ ఉంది. మరి మనకు చూడండి, ఇతరుల మీద ప్రేమ ఉందా? ఇతరులు ఏదైనా తప్పు చేసినా, మన విషయం ఏదైనా బాధపరిచినా మనం క్షమిస్తామా? ఏం చేస్తామండి? తరతరాలకైనా పగుంచుకుంటాం కానీ క్షమించమని. క్షమిస్తామా? నీ కుమారుడు ఏదైనా తప్పు చేస్తే నువ్వు క్షమిస్తావండి? నీ కుమార్తె ఏదైనా తప్పు చేస్తే నువ్వు క్షమించి హత్తుకుంటావా? హత్తుకుంటావండి? హత్తుకోం ప్రియమైన సహోదరి సోదర. ఎందుకంటే మనకున్న కోపానికి ఊరిని మనం క్షమించు. అలాంటి కోపం దేవుడి దృష్టికి ఏమైంది? నేరం అయితే. ప్రియమైన సహోదరి సోదర, వాక్యం ఏం చెబుతుంది? నీ శత్రువు ఆకలి వల్ల వాడికి ఏం పెట్టాలంట? ఏం పెట్టాలండి? ఏం పెట్టాలి? నీ శత్రు ఆకలి అతనికి ఆహారం పెట్టాలి. అప్పుడు అది అతనికి ఎలా ఉంది? నిప్పులు గొప్పటి పోసినట్టు. మనం మన శత్రువులను ప్రేమిస్తామా? ప్రేమిస్తామండి. కొంతమంది చూడండి, భార్య భర్తలే శత్రువులు అయిపోతున్నారు. భర్తను భార్య క్షమించదు, భార్యను భర్త క్షమించలేదు. ఉన్నారండి. భార్య అంట భార్య భర్తలు గొడవలు పెట్టుకొని 15 సంవత్సరాలు మాట్లాడుకోలేదంట. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకోనా? భార్యాభర్తలు గొడవపడి 15 సంవత్సరాలు మాట్లాడుకోలేదా? ఈ 15 సంవత్సరాల జీవితం ఏమైపోయింది? ఏమైపోయిందండి? వృధా అయిపోయింది. మనిషికి ఏముండాలి? క్షమాపణ గుణం అనేది ఉండాలి. ఒక మారు మనసు మంది దేవుడు నమ్ముకొని ఒక క్రైస్తవుడు కూడా నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ఎలాంటి పాపం చేసిన వారినైనా క్షమించాడు, అలాగా నీ విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, సమాజ విషయంలో కానీ ఎవరు ఎలాంటి పాపం చేసినా నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలి. క్షమిస్తున్నావా? ఒక వేశ్యని చూసి నువ్వు క్షమిస్తున్నావా? ఒక దొంగను చూసి నువ్వు క్షమిస్తున్నావా? ఒక అబద్ధికులను చూసి నువ్వు క్షమిస్తున్నావా?
ఒక త్రాగుబోతును చూసి నువ్వు క్షమిస్తున్నావా? ఒక శత్రువును చూసి నువ్వు క్షమిస్తున్నావా? క్షమిస్తున్నావండి? దేవుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. యేసు ప్రభు యొద్దకి ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె పాపాత్మురాలంట. ఎలాంటిదంటే చూడండి, అనేకమైన పాపాలు తన దగ్గర ఉన్నాయని. వ్యభిచారం ఉంది, విగ్రహారాధన ఉంది, ఇదిగో నీచమైన స్వభావం ఉంది, అక్రమ స్వభావం ఉంది, అన్ని పాపాలు ఆమె దగ్గరే ఉన్నాయి. ఆమె యేసు ప్రభు యొద్దకు వస్తే అక్కడ ఒక పరిసయ్యుడు అంట, ఏమైంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన ప్రవక్త అయితే ఈమెను ఎలా చేర్చుకుంటాడు? ఏమన్నాడండి? ఆయన సేవకుడు అయితే ఈమెను ఎలా చేర్చుకుంటాడు? చేర్చుకోవచ్చా? ఆయన అసలు దగ్గరికి రానిచ్చొచ్చా అన్నాడండి. అయితే యేసు ప్రభు అన్నాడు, అయ్యా, నేను నీ ఇంటికి భోజనానికి వస్తే నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా? తుడుచుకోవడానికి టవల్ ఇచ్చావా? ఏమి చూడయ్యా, వచ్చిన దగ్గర నుంచి తన కన్నీటితో నా పాదాలు తడుపుతుందయ్యా, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచిందయ్యా, అత్తరుతో నా పాదాలు శుభ్రపరిచిందయ్యా. అవే కాకుండా తన యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకుంటుందయ్యా. అయ్యా, ఇదిగో నేను ఈ పాపం చేశాను, నేను నీ పాదాలు పట్టుకోవడానికి కూడా అర్హుడు కాదయ్యా. ఇదిగో నీ దగ్గర కూర్చోడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను నీచురాలయ్యా అని తన పాపాలు చెబితే యేసు ప్రభు ఏం చేశాడంట? అమ్మ, నువ్వు విస్తారంగా పాపం చేసావు కాబట్టి నీ విస్తార పాపాలు ఏమైంది అంటండి? ఏమైంది అంట? చూడండి, లోకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం చదువుకున్నట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపము క్షమించబడినో అని ఆమెతో అనెను. దేవుడు క్షమించాడండి ఆమె. మనమైతే ఏం చేస్తాం? ఇదిగో నువ్వు నా దగ్గర కూర్చోవద్దు అసలు. ఆ పరిసయ్యుడు కూడా అంటాడు, ఇదిగో నువ్వు నా దగ్గర కూర్చోవద్దు అన్నాడండి. ప్రేమైన సహోదరి, నువ్వు నా దగ్గర ఉండొద్దు, ఇదిగో నాతో మాట్లాడొద్దు, నేను నిన్ను ముట్టుకోనని ఆ పరిసయ్యుడు అంటే యేసు ప్రభు ఏం చేశాడంట? ఏం చేశాడండి? ఆయన ఆ వ్యక్తిని క్షమించాడు. ప్రేమైన సహోదరి సహోదరుల, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ జీవితం అలాగుందా? నీ సహోదరుని క్షమించగలుగుతున్నావా? పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించగలుగుతున్నావా? పూర్ణ హృదయంతో అతని మీద జాలి చూపించగలుగుతున్నావా? ఏం చేయాలంట? నీ సహోదరుని ఏం చేయాలండి? క్షమించాలండి. నిన్నెంత గాయపరిచినా కానీ, నిన్నెంత మోసం చేసినా కానీ, నిన్నెంత తిట్టినా కానీ, నీ దగ్గర అక్రమంగా లాక్కున్నా కానీ నీ సహోదరుని నువ్వు క్షమించాలి. ప్రియమైన సహోదరి సహోదరు, చాలామందికి క్షమించే గుణం లేదు, క్షమాపణ చెప్పేదానం లేదండి. చూడండి, యేసేపుని తన అన్నలు ఏం చేశారంట? నిలువు నమ్మేశారండి. అతను చూడండి, తన అన్నల విషయంలో అంట ఎన్నో శ్రమలు పడ్డాడు. ఇదిగో అమ్మి వేయబడ్డాడు, బానిసకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇదిగో వేరొక స్త్రీని బట్టి చెరసాల్లో వేయబడ్డాడు. అనేకమైన శోధనలు అనిపించాడండి తన అన్నల విషయంలో. తన అన్నం అడిగి తండ్రి దగ్గర సంతోషంగా జీవిస్తే తండ్రికి దూరం అయిపోయాడండి యేసేపు. మరి అలాంటి వ్యక్తి చూడండి, తన అన్నలు ఒక దినాన యేసేపు దగ్గరికి వచ్చి ధాన్యం అంటే మరి ఆ అన్నలోని ఈయనేమైనా హింసించాడా? ఒక రాజుగా అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అతన్ని బానిసలకు చూశాడండి. తన అన్నల్ని కక్ష తీర్చుకున్నాడా? ఏమన్నాడా? ఇదిగో అన్నా, మీరు ఇదిగో నన్ను ఇట్లా అమ్మివేయడు మంచిదయింది,
లేదంటే ఇది ఈ సమయంలో మీకు ఆహారం ఎవరు ఇచ్చేవాళ్ళు అని చెప్పి తన అన్నల విషయంలో ఏం చేశాడండి? తన అన్నల్ని క్షమించ. అలాంటి క్షమించే గుణం ఉందా? క్షమించే గుణం మీకు ఉందండి? ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలికి ఏం చేయాలంట? నీ సహోదరుని 7 మార్లు మటుకు కానీ 70 ఏళ్ళ మార్లు మటుకు క్షమించాలి. 70 ఏళ్ళు అంటే ఒక మనిషి ఆయుష్ అన్నాలండి. మహా బ్రతికితే 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, ఇంకా అధిక ఆయుష్ ఉంటే ఆయాసం కానీ దుఃఖంతో కానీ 80 సంవత్సరాలు అని. మరి ఇదిగో మనిషి బతికేది 70 సంవత్సరాలు అయితే దేవుడు ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నాడండి? 70 సంవత్సరాల పాటు నువ్వు నీ సహోదరుని క్షమించాలంట. అంటే చూడండి, జీవితాంతం నువ్వు ఏం చేయాలన్నా? ఏం చేయాలండి? నీ సహోదరుని క్షమించాలి. ప్రియమైన సహోదరి సహోదరు, 1 రోజు 2 రోజులు కాదండి, 70 సంవత్సరాల పాటు. అంటే చూడండి, మనిషి బతుకున్నంత సమయం, మనిషి బ్రతుకున్నటువంటి 70 సంవత్సరాల పాటు క్షమిస్తానే ఉండాలంటే మనిషి బతికిన కాలం అంతా క్షమించాలి. నీ సహోదరుడు చూడండి, నేను బాధ పెట్టినా, నీ తల్లి బాధ పెట్టినా, ఎవరు బాధ పెట్టినా కానీ, ఇరుగు పొరుగు వారిని ఏమన్నా కానీ నువ్వు ఆ మనిషిని క్షమించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆయన సిలువేసిన ప్రతి మనిషిని క్షమించాడు. క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు. చూడండి, వ్యభిచారులను క్షమించాడు, దొంగలను క్షమించాడు, అక్రమకారులను క్షమించాడు, ప్రతి మనిషిని క్షమించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసేపు చూడండి, అమ్మేసిన అన్నల్ని క్షమించాడు. మనం క్షమిస్తామండి? ఒక అన్న నీ విషయంలో తప్పు చేస్తే క్షమిస్తావా? తమ్ముడు నీ విషయంలో తప్పు చేస్తే క్షమిస్తావా? క్షమించం ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ పేతురు యేసుని అడిగినప్పుడు యేసు ఏం చెప్పాడు? యేసు ప్రభు 70 ఏళ్ళ మాట అంటే నీ జీవిత కాలం అంతా కూడా నిన్ను ఎవరు బాధ పెట్టినా కానీ, ఆ మనిషి ఎలాంటి వాడైనా కానీ, అతను శత్రువు అయినా కానీ నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేదంటే క్రైస్తవుడిగా నీ జీవితం అర్థం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇదిగో ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి నీ జీవితం ఎలా ఉండాలి? క్షమాపణ కలిగిన వాళ్ళ ఉండాలి. క్షమించేటువంటి మనస్తత్వం కలిగి జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను క్షమించనంటే కుదరదు. రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ సహోదరుడి విషయం ఎలాగున్నావు? నీ కుటుంబం విషయం ఎలాగున్నావు? ఆ వ్యక్తి నిన్ను గాయపరిచినప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద ప్రేమ చూపించావా, కనికరం చూపించావా, లేదా కక్ష చూపించావా, కోపాన్ని? చూడండి, యేసేపు తన అన్నలు అమ్మి వేసిన తన అన్నల విషయంలో కక్ష చూపించలేదు. ఏం చేశాడంట? చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, అంతట యేసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యేసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతానం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అసలు చూడండి, అన్నం తమ్ముడిని అమ్మేస్తే ఎవరు దుఃఖపడాలి? నాన్నలు ఏం తింటున్నారు? నన్ను అమ్మేశారు, నన్ను బానిసలు చేశారు, నేను ఇదిగో తండ్రికి దూరం అవడానికి కారణం వాళ్ళే అని ఎవరు బాధపడాలండి? ఎవరు దుఃఖపడాలి? యేసేపు దుఃఖపడాలి. యేసేపు చూడండి సంతాపడాలి. యేసేపు చూడండి వారి మీద కోపడాలి. చిన్నవాడిని నన్ను నమ్మేశారు, మరి నా జీవితం ఏంది? నన్ను ఎవరైనా చంపేస్తే నా ప్రాణం పోతే ఏంది పరిస్థితి? అసలు ఇదిగో మీరు అన్నలేనా, నా మీద మీకు ప్రేమ ఉందా అని యేసేపు అడగాలి.
యేసేపు అన్నాడు, మీరు అమ్మివేయడం మంచిదైంది. మనం అట్లా క్షమిస్తామండి? అన్నాలో చూడండి, ఆప్యాయంగా దగ్గరగా తీసుకొని ఆహారం వడ్డించాడు. నాకు ఇలాంటి ఇష్టం లేదయ్యా, నేను వాళ్ళ దగ్గర కూర్చోను, వాళ్ళ దగ్గర అసలు అన్నమే తిన్నంటామండి. మనం అయితే ఎవరైనా వచ్చి అమ్మ ఇక పక్కింటి వాళ్ళని పిలవండి, వాళ్ళకి మాకు మాట్లాడలేమండి, వాళ్ళకి సమాధానం లేదండి, వారికి మాకు అసలు పడదండి, మేమేట పిలుద్దాం, నువ్వే పిలుచుకో అంటామండి. మనకు తోటలతో సమాధానం ఉండదు, కుటుంబంలో తల్లిదండ్రులతో సమాధానం ఉండదు, ఉద్యోగం చేసే దగ్గర చూడండి అధికారులతో సమాధానం ఉండదు, ఎవరితో మనకి సమాధానం, క్షమాపణ ఉండదండి. ఉండిద్దా క్షమాపణ? ఉండదు ప్రియమైన సహోదరి సోదరు. కానీ యేసేపు చూడండి, తన అన్నలు అంత క్రూరంగా ఆ యేసేపు నమ్మేసిన తన అన్నల్ని ప్రేమపూర్వకంగా క్షమించాడండి. కాబట్టి యేసేపు ఏమయ్యాడు? ఫలించే కొమ్మయ్యాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, నువ్వు కూడా చూడండి, నీ జీవిత కాలం అంతా నువ్వు ఏ వ్యక్తిని కూడా కోప్పడకూడదు. అతను ఎలాంటి వాడైనా క్షమించాలి, క్షమాపణ కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు ఏం చేయాలంట? క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎలాగా? నామకార్థంగా క్షమించడం కానీ హృదయపూర్వకంగా క్షమించాలి. ప్రియమైన సహోదరి, యేసు ప్రభు చూడండి, విస్తారమైన పాపం చేసిన స్త్రీ వచ్చినప్పుడు, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను. మరి అలాంటి క్షమాపణ మనకు ఉందా? నీ చుట్టుపక్కల ఏదైనా పాపం చేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు క్షమిస్తావా? నిన్ను గాయపరిచినప్పుడు నువ్వు క్షమిస్తావా? నిన్ను మోసం చేసినప్పుడు నువ్వు క్షమిస్తున్నావా? క్షమిస్తున్నావండి? క్షమించం ప్రియమైన సహోదరులు చేసుకుంటున్నాను. అలాంటి జీవితం మనలో ఉండకూడదు. ఎవరు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం జీవితాంతం క్షమించాలి. అందుకే పేతురు యేసు ప్రభు అన్నాడు, 7 మార్లు మటుకు కాదు కానీ 70 మార్లు నువ్వు నీ సహోదరుని క్షమించమన్నాడు. అట్లా క్షమించకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు, దేవుని యొక్క ప్రజలు కాదు, దేవుని యొక్క బిడ్డవు కాదు. కాబట్టి ఇప్పటికైనా అలాంటి క్షమాగుణం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన సాక్ష్యంగా, నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైనటువంటి విశ్వాసిగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి వందనాలండి.